మంచినీటిలో పెరిగే దోమ మనుషులపై దాడి చేస్తే మలేరియా వచ్చే అవకాశం ఉందని చందలూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కేంద్రం నుంచి చందలూరు బస్టాండ్ వరకు ఆరోగ్య సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేఖ మాట్లాడుతూ చలి, వణుకు, జ్వరంతో ఉన్న మలేరియా జ్వరం కావచ్చు అని వెంటనే పీహెచ్సీకి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ మంచినీటిలో పెరిగే ఈ దోమ మనుషులపై దాడి చేస్తుందని మంచినీళ్లపై మూతలు వేయించి జాగ్రత్తగా ఉండాలంటూ, రెండవదిగా మురుగునీరు లేకుండా దోమలు వృద్ధి చెందకుండా ఎక్కడా మురుగునీరు అక్కడే లేకుండా చూస్తే మంచిదంటూ, అంతేకాకుండా మస్కిటో కాల్స్ మరియు కిటికీలకు మెస్లు ఏర్పాటు చేసుకుని దోమలు పుట్టకుండా జాగ్రత్త పడాలంటూ పలు సూచనలు, సలహాలు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ దయమణి, హెచ్ఎస్ ప్రసాద్, సబ్ యూనిట్ ఆఫీసర్ బసవరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ వసంత్ కుమార్, సుభాష్ని, జ్యోతిబాబు మరియు ఆశాలు పాల్గొన్నారు. ఈరోజు మనము ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనము చందలూరులో కోడలి వరకు మనము అందరం ఆశాలు, కార్యకర్తలు, మిగతా పిహెచ్సి స్టాఫ్ అందరం కలిసి మలేరియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు జరిగిన ర్యాలీలో మనము ప్రజలకు ఏం తెలియజేశాము అంటే 2030 నాటికల్లా మనము ఈ మలేరియాని అంతం చేయాలనేది ప్రభుత్వ ధ్యేయాన్ని అని, మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమతెరలు ఎలా వాడాలి, ఒకవేళ మలేరియా సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే డాక్టర్ని ఎలా తొందరగా సహకరించాలి, ఎలా మందులు వాడాలి అనేది మనకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. సో మలేరియా లక్షణాలు అనేవి ఎలా ఉంటాయంటే, విపరీతమైన జ్వరము చలితో వస్తూ ఉంటుంది. 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం వస్తుంది, చలితో వస్తుంది, తగ్గట్లేదు అంటే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకొని, రక్త పరీక్షలు చేయించుకొని మలేరియా నిర్ధారణ అయిన తర్వాత మలేరియా సంబంధించిన మెడిసిన్ వాడుతూ మనం దాన్ని నిర్మూలించాలి. అంతేకాకుండా మనం పరిసరాలను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏవైనా చిన్న డబ్బాలు కానీ, ఏవైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ పక్కన ఉన్న కాలువల్లో కానీ ఏమైనా వాటర్ ఉంటే వాటిని తీసేసుకోవాలి. పక్కన మురికి నీరు ఏమైనా లేకుండా శుభ్రపరిచి, ఒకవేళ నిల్వ ఉన్న నీటిని పడేసి దాంట్లోనే మనము కెమికల్స్ యాడ్ చేయడం, లేదంటే కిరోసిన్ యాడ్ చేసి మనము వాటిని లార్వాలను పెంచకుండా చూసుకుంటూ ఉండాలి. సాయంత్రము 5 నుంచి 8 లోపు మన ఇంటిలో ఉన్న డోర్లు వేయడం కానీ, లేదంటే దోమతెరలు వేసి ఇంట్లోకి దోమలు కాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. నైట్ పడుకునేటప్పుడు దోమతెరలు వేసుకుంటూ ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లే దీన్ని మనం మలేరియాని నుంచి రాకుండా మనం అరికట్టవచ్చు.